హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజీర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 14వ అధ్యాయం ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని చెప్పిన మాటలను నేను వివరించాను. వైశాఖ మాసంలో ఎండ తాపంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి గొప్ప మనుషులు ఛత్రదానం చేస్తారు. అలాంటి దానం చేసిన వారికి కలిగే పుణ్యఫలాన్ని వివరించే కథను వినండి. ఈ కథ కృతయుగంలో జరిగింది. వంగదేశంలో సుకేతు మహారాజునకు హేమకాంతుడు అనే కుమారుడు ఉండేవాడు. ఒకరోజు అతడు వేటకు వెళ్ళి అడవిలో జంతువులను వేటాడుతూ అలసిపోయి ఒక మునుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులను గౌరవించకుండా వారు సమాధానం చెప్పలేదని కోపంతో కొంతమందిని హతమార్చాడు. ఈ ఘటనతో ఆశ్రమ శిష్యులు కోపంతో రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. సుకేతు మహారాజు తన కుమారుడికి ఈ దురాచారాన్ని చాలా కోపించి అతన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. హేమకాంతుడు అడవుల్లో తిరుగుతూ కిరాత జీవితం గడుపుతూ బ్రహ్మహత్య దోషంతో బాధపడుతూ 38 సంవత్సరాలు గడిపాడు. ఒకసారి వైశాఖ మాసంలో తీవ్రమైన ఎండలో ఒక తపస్వి అలసిపోయి పడిపోయాడు. అది చూసిన హేమకాంతుడు అతడిపై కరుణతో మోదుగ ఆకులతో ఒక గొడుగుని తయారు చేసి నీడ కల్పించాడు. అలాగే సొరకాయ పాత్రలో నీరు నింపి ఆ తపస్వికి ఇచ్చాడు. ఆ తపస్వి ఆనందంతో అతనిని ఆశీర్వదించాడు. ఆ చిన్న సేవ వల్ల హేమకాంతుడి పాపాలన్నీ తొలగిపోయాయి. కొంతకాలానికి హేమకాంతుడు మరణ సమయంలో యమదూతలు వచ్చారు. అతడు భయపడుతున్నప్పుడు వైశాఖ మాసంలో చేసిన ఛత్రదానం మరియు నీటిదానం పుణ్యంతో శ్రీ మహావిష్ణువు అతనిని సంరక్షించడానికి విశ్వక్షేణుని పంపించారు. శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: వైశాఖ మాసంలో ధర్మం ఆచరించిన హేమకాంతుడు నా ప్రియభక్తుడు. అతని పాపాలు అన్నీ నశించాయి. అతన్ని రక్షించండి. విశ్వక్సేనుడు వచ్చి యమదూతలను తరిమివేసి హేమకాంతుని రక్షించాడు. తర్వాత అతన్ని తిరిగి రాజ్యంలోకి తీసుకువచ్చాడు. సుకేతు మహారాజు తన కుమారుడిని సంతోషంగా స్వీకరించి రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. తాను భార్యతో కలిసి వనప్రస్థం చేపట్టాడు. హేమకాంతుడు ధర్మపరుడిగా, శాంత స్వభావంతో ఇంద్రజయుడిగా రాజ్యాన్ని పాలించాడు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వ్రతాలు, దానాలు చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాడు. చివరికి సుఖ సంతోషాలతో జీవించి పుత్రపౌత్రులతో ఆనందంగా గడిపి అనంతరం విష్ణులోకాన్ని పొందాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.